హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కలివివనం' 2024 రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సోషల్ విలేజ్ డ్రామా మూవీ. డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తాయన్నమాట. అవి చూడడానికి బాగానే ఉంటాయి. క్లైమాక్స్ బావుంటదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక విలేజ్‌లో స్కూల్ ఉంటది. ఆ స్కూల్ పక్కన ఒక చిన్న ఫారెస్ట్ ఉంటదనమాట. ఆ ఊరి జనం కొంతమంది ఆ ఫారెస్ట్‌ని చాలా బాగా చూసుకుంటా ఉంటారు. కానీ ఆ ఊరు పంచాయతీ అదొక ఖాళీగా ఉన్న పూర్వంబోకు స్థలం. ఆ ఫారెస్ట్‌లో ఉన్న చెట్లన్నీ కొట్టేసేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తాను. ఆ ఫ్యాక్టరీ వల్ల మనందరికి ఉద్యోగాలొస్తాయని చెప్తాడనమాట. కానీ ఆ ఊరి జనాలు ఆ ఫ్యాక్టరీ రావడానికి ఒప్పుకోరు. దాంతో పాటు ఆ అడవిని గవర్నమెంట్‌కి కూడా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరనమాట. ఆ జనం ఆ అడవి కోసం ఎలా పోరాడారు, ఆ అడవి వాళ్ళ సొంతం ఎలా చేసుకున్నారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద మూవీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. ఆ విలేజ్ పీపుల్ మధ్య సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతాడు. అయి చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. ఆ విలేజ్‌లోని జనాల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బావుంటాయి. క్లైమాక్స్ బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఆ విలేజ్ పీపుల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ చూడ్డానికి అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. ఆ సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. దాంతో పాటు సాంగ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. స్టోరీ కొంచెం డల్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. ఆ సింపుల్ పాయింట్‌ని చాలా సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేశారనమాట. ఇంకా ఈ మూవీలో స్కూల్ పిల్లలకి చెట్లని ఎలా పెంచాలి, సో వాటిని ఎలా ప్రేమగా చూసుకోవాలనేది కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఆ సీన్స్ కొంచెం చూడడానికి బాగుంటమాట. కొంచెం అటాచింగ్‌గా కూడా అనిపిస్తది. అడవుల నుంచి మనకి కావాల్సిన ఫుడ్ కూడా వస్తూ ఉంటది. సో దాంతో పాటు పక్షులు కూడా ఉంటాయి. వాటిని ఎలా సంరక్షించుకోవాలని కూడా కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఆ ఊరి జనాలు ఆ అడవి కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఫ్యాక్టరీ కొడితే వాళ్ళందరికీ జాబులొస్తాయి. దాంతో పాటు సాలరీస్ కూడా వస్తాయి కదా! అవేం వద్దు మాకు ఆ అడవే కావాలి. ఆ అడవిని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నారు అని చూపించే సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఆ అడవి కోసం వాళ్ళు పోరాడే సీన్స్ కూడా చూడడానికి బావుంటాయన్నమాట. ఈ క్లైమాక్స్‌లో ఆ అడవిని ఎలా కాపాడుకున్నారు? అసలు ఏం చేశారనేది క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో 'రఘుబాబు', 'బిత్తర సత్తి', 'బలగం సత్య' ఇలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అయితే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అన్ని స్టోరీ బేస్డ్ సాంగ్ అనమాట. అయి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు. మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారు. ఆ విలేజ్‌లో వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్ అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఆ విలేజ్ పీపుల్ దగ్గర వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నచ్చేట్లయితే మీకు ఈ మూవీ నచ్చిద్ది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.